హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు మనం బేసిక్స్లో సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాము. లాస్ట్ ఎపిసోడ్లో మనం బేసిక్స్ నేర్చుకున్నాము. అలాగే హోమ్ ట్యాబ్లో ఫార్మేటింగ్ ఏ విధంగా చేయాలి, డేటాని ఏ విధంగా మనకు కావాల్సిన ఫార్మేటింగ్లోకి మార్చుకోవాలి అనే విషయాలని తెలుసుకున్నాం. ఎవరైనా వీడియో మిస్ అవుతే తప్పకుండా వాచ్ చేయగలరు. మన నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు ఛానల్ని ఫాలో అవుతూ ఏ వీడియోస్ కూడా మిస్ కాకుండా అన్నీ చూసి మీరు ఎక్సెల్‌లో ఎక్స్‌పర్ట్ అయిపోండి. సో, ఈరోజు మీకు ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్నటువంటి పైవట్ టేబుల్ అనే ఆప్షన్‌ని ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని క్లియర్‌గా చెప్తాను. ఈరోజు మనము పైవట్ టేబుల్ కోసం ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను. ఆ శాంపుల్ డేటా ఈ విధంగా ఉంది చూడండి. అసలు పైవట్ టేబుల్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలుసుకుందాం. పైవట్ టేబుల్ అంటే మీకున్నటువంటి లార్జ్ డేటాని అనాలిసిస్ చేయడానికి, మల్టిపుల్‌గా ఫిల్టర్స్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ టూల్. ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతది. మీకు ఈ పివట్ టేబుల్ ఏ విధంగా చేయాలి అనే విషయం అర్థమవుతే 50% ఎక్సెల్ వచ్చిన కాన్ఫిడెన్స్ మీలో వచ్చేస్తది. అంత బాగుంటది. సో, మీరు ఇది మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసి పివట్ టేబుల్ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ నేర్చుకోండి. సో, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతది మీ ఆఫీస్‌లో. సో, లెట్స్ సీ ఈరోజు మనం పివట్ టేబుల్‌ని ఏ విధంగా చేయాలో అనే విషయం చూద్దాం. మనం శాంపుల్ డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ శాంపుల్ డేటాలో డేట్ ఉంది ఇక్కడ, రీజన్ ఉంది అండ్ ప్రొడక్ట్, సేల్స్ పర్సన్, యూనిట్స్ సోల్డ్, కస్టమర్ సెగ్మెంట్ అండ్ రెవెన్యూ. సరే, ఇవన్నీ ఉన్నాయి. అసలు మనం ప్రైవేట్ టేబుల్ నుంచి ఈ డేటా నుంచి మనం ఏం అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాం అనే విషయాన్ని ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి. అలా క్వశ్చన్ చేసుకుంటే మనం డేటా ఏ విధంగా అనాలిసిస్ చేయాలి అనే విషయం మనకైతే అర్థమవుతుంది. ఫస్ట్ డేట్ని బేస్ చేసుకొని ఇక్కడ నాకు మంత్ ఆన్ మంత్ డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ ఉన్నాయి కదా. మంత్ ఆన్ మంత్ సేల్స్ చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి మీరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం మంత్ ఆన్ మంత్ సేల్స్ చూడాలనుకుంటున్నాం. సెకండ్ ఏంటి, రీజన్. అంటే ఏ రీజియన్‌కి ఎంతెంత సేల్ అయింది. వెస్ట్‌కి ఎంత చేశాము, సౌత్‌లో ఎంత చేశాము, నార్త్‌లో ఎంత బిజినెస్ చేశాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ కాలం మనకి ఉపయోగపడుతది. ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్ ఎంతెంత సేల్ చేయడం జరిగింది అనే దానికి మనకి ఈ కాలం త్రూ ఉపయోగపడుతది. సేల్స్ పర్సన్ అంటే మనకు ఒక సేల్ పర్సన్ ఏ ప్రొడక్ట్ ఎంత సేల్ చేశారు అనే విషయాన్ని మనం ఈ కాలం త్రూ మనం పైవట్ టేబుల్ యూజ్ చేసి డేటాని చాలా త్వరగా అయితే తీయొచ్చు. అండ్ ఇక్కడ యూనిట్ సోల్డ్ అంటే ఏ ప్రొడక్ట్ ఎన్ని యూనిట్స్ సోల్డ్ చేశారు, టోటల్గా ఏ సేల్ పర్సన్ ఏ ప్రొడక్ట్ని అది ఎక్కువగా అమ్మారు అనే విషయాన్ని కూడా మనం అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది పైవట్ టేబుల్ త్రూ. అండ్ కస్టమర్ సిగ్మెంట్లో కార్పొరేట్, రిటైల్, కార్పొరేట్ అండ్ హోల్సేల్ అండ్ ఆన్లైన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిగ్మెంట్స్ అయితే ఉన్నాయి. సిగ్మెంట్ అంటే ఏంటి అంటే ఏ ఆఫీస్ నుంచి లేదా ఏ యూనిట్ నుంచి ఎంత సోల్డ్ చేయడం జరిగింది అనే విషయమే మనకి ఇక్కడ సిగ్మెంట్. ఓకేనా. రెవెన్యూ అంటే ఏదో వేరేదేదో కాదు, సేల్స్ అమౌంట్నే రెవెన్యూ అంటాము. సో, ఇది రెవెన్యూ అమౌంట్. ఇన్ 52 యూనిట్స్కి 1300 రూపీసు. సేల్ పర్సన్ ఇతను, ఐటమ్ ఇది, డేటెడ్ ఇది, వెస్ట్లో అమ్మారు అనే విషయాన్ని మనకి ఇక్కడ డేటాలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ డేటాని యూజ్ చేసి మనం పైవట్ టేబుల్ ఏ విధంగా చూడాలి, మనం అనుకునే ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఏ విధంగా తీసుకోవాలి సింపుల్ స్టెప్లో తెలుసుకుందాం. సో, ఈరోజు మనం ఆ విషయమే తెలుసుకోవడానికి ముందుగా మనం ఈ డేటాని అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రైవేట్ టేబుల్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని చూద్దాం. డేట్ నుంచి రెవెన్యూ వరకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారోతో ఎండ్ వరకు టోటల్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ టేబుల్లో మీకు ఫ్రమ్ టేబుల్, ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ డేటా లేదా రేంజ్ నుంచి డేటాని ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ప్రైవేట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అనే పాపప్లో మీకు ఆ రేంజ్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
ఆ రేంజ్ డేటా అంతా కూడా మీకు సర్క్యులేట్ అవుతూ ఉంది చూడండి. అండ్ న్యూ షీట్ అంటే ఈ డేటా అనాలిసిస్ మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో రిపోర్టు వేరే షీట్‌లో నాకు కావాలని అడుగుతున్నారా మీరు? లేదా ఎగ్జిస్టింగ్ షీట్‌లోని డేటాను చూడాలనుకుంటున్నారా అనే విషయాన్ని ఇక్కడ ఎక్సెల్ మనకు ఆప్షన్స్ ఇచ్చింది. జనరల్‌గా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్‌లో తీస్తే మనకి డేటా అంతా జిగ్‌జాగ్ అవుతది. సో, అనాలిసిస్ చేయడానికి అంత కంఫర్టబిలిటీగా కాలమ్స్ అయితే మనకు ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి న్యూ వర్క్ షీట్ తీసుకొని చేయడం చాలా బెటర్‌గా ఉంటది. సో, న్యూ వర్క్ షీట్ అనేది తీసుకొని చేసి చూద్దాం. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంకో వర్క్ షీట్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఈ వర్క్ షీట్‌లో పైవట్ టేబుల్ అనే ఒక టేబుల్ ఫార్మాట్ మనకి ఇక్కడ షో అవుతుంది. దాని పక్కన ఉన్న ఏరియాలో వస్తే మీకు ఆప్షన్స్ కొన్ని డ్ హైడ్ అయిపోతాయి చూడండి. అదే మీరు పైవట్ టేబుల్‌లోకి రాగానే 2 అడిషనల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి చూడండి. పైవట్ టేబుల్ అనాలైజ్ అండ్ డిజైన్ అనే ట్యాబ్స్. ఓకేనా? అంతేకాదు ఇక్కడ పైవట్ టేబుల్స్ మన రైట్ సైడ్‌లో పైవట్ టేబుల్స్ ఫీల్డ్స్ అనే ఒక పాపప్ అయితే విండో అయితే మనకు ప్రెజెంట్ అవుతుంది. అదే మీరు పక్కన క్లిక్ చేస్తే ఆ విండో ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేయగానే ఈ లి పాపప్ మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటది. సో, మనం ఈ టేబుల్‌లో ఉండి ఈ పాపప్‌లోకొచ్చి మనం ఇప్పుడు మనం అనుకున్నటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏ విధంగా చేయగలం అనే విషయం చూద్దాం. ఫస్ట్ మనం అనుకుంది మంత్ వైస్ సేల్స్. మంత్ ఎక్కడుంది మనకి? లేదు కదా! డేట్ ఉంది. డేట్ ఆటోమేటిక్‌గా మంత్ చేస్తదని చెప్పాను కదా నేను. జస్ట్ ఇలా డేట్ దగ్గర క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, రోస్‌లో అనే దాంట్లో ఇలా వదిలేసేయండి. వెంటనే మీకిక్కడ మంత్ ఆన్ మంత్ వచ్చేసింది చూడండి. నేనేమీ చేయలేదు. జస్ట్ డేట్‌ని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసాను. ఆటోమేటిక్‌గా పివట్ టేబుల్ మంత్ ఆన్ మంత్ తీసేసుకుంది. అండ్ ఇప్పుడు టోటల్‌గా సేల్ చూడాలనుకున్నాను. రెవెన్యూ. ఇక్కడ వాల్యూ అని ఉందా? ఆ వాల్యూలోకి రెవెన్యూని డ్రాగ్ చేసి వదిలేయండి. జస్ట్ చూడండి ఇప్పుడు ఏ మంత్‌లో ఎంత సేల్ అయిందనే విషయం క్లియర్‌గా మనకైతే ఇక్కడైతే ప్రెజెంట్ అయింది. చాలా సింపుల్‌గా 2 క్లిక్స్ తోటి మనం మంత్ ఆన్ మంత్ సేల్స్‌ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వెషన్‌కి వెళ్దాం. రీజన్ వైస్ సేల్స్ చూడాలనుకుంటున్నాం. రీజన్ వైస్ సేల్ చూడాలనుకుంటే ఇక్కడే అది కూడా చేంజ్ చేయొచ్చు. బట్ నేనిక్కడ మీకు కాకుండా ఇంకోసారి పివట్ టేబుల్ ఏసి రీజన్ వైస్ సేల్స్ కూడా చూడడానికి ప్రయత్నిస్తాం. డేటా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నుంచి మనం ఇన్సర్ట్‌లోకెళ్తున్నాం. పివట్ టేబుల్, ఫ్రమ్ డేటా, రేంజ్ వచ్చింది. న్యూ వర్క్ షీట్ తీసుకుంటున్నాం. ఇలా డేటా రాగానే ఇప్పుడు మన క్వెషన్ ఏంటి? రీజన్ వైస్ సేల్స్ చూద్దాం. రీజన్‌ని రోస్‌లోకి ఇలా డ్రాగ్ చేసేయండి. అండ్ రెవెన్యూ ఉంది కదా ఇక్కడ. రెవెన్యూని వాల్యూలో చేయండి. సింపుల్‌గా మీకు ఏ రీజన్‌లో ఎంత సేల్ అయిందనే విషయం క్లియర్‌గా అయితే వచ్చేసింది. 2 స్టెప్స్‌లో మనకి రిజల్ట్ అయితే వచ్చేసింది చూసారా? ఇప్పుడు ఇంకో క్వెషన్ గూడా అనుకున్నాం మనం. ఏ సేల్ పర్సన్ ఎంత సేల్ చేశాడు? దానికి కూడా మరొకసారి పివట్ టేబుల్ ఎయడానికి ప్రయత్నిద్దాం. ఈసారి మనం షార్ట్ కీ యూజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. షార్ట్ కీస్ యూజ్ చేయాలంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఆల్ట్ ప్రెస్ చేసి మీ కీబోర్డ్‌లో ఉంచితే పైన మీకు లెటర్స్, నంబర్స్ వచ్చాయి. ఇందులో మనకి ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళాలి కాబట్టి ఇన్సర్ట్ ట్యాబ్ ఎన్. తర్వాత పివట్ టేబుల్‌కి వి. అండ్ పివట్ టేబుల్‌లో మీకు ఫ్రమ్ టేబుల్ రేంజ్‌కి టీ యూజ్ చేయమని చెప్తుంది. సో, టోటల్‌గా ఏంటి? ఆల్ట్ ప్రెస్ చేసి ఎన్‌విటి ప్రెస్ చేస్తే మీకు ఈ పాపప్ ఆటోమేటిక్‌గా వస్తది. ఇంకోసారి ప్రయత్నించి చూద్దాము. ఆల్ట్ ఎన్‌విటి చూసారా? క్విక్‌గా మనకి ఒక పాపప్ అయితే వచ్చింది కదా! ఈ వచ్చిన పాపప్‌లో న్యూ వర్క్ షీట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు మనం
సేల్స్ పర్సన్ వైస్ రెవెన్యూ ఎంత అయింది అనే విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి సేల్స్ పర్సన్‌ని డ్రాగ్ చేసి రోలో పెట్టాను. తర్వాత రెవెన్యూ తీసుకొని మీరు వాల్యూలో పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడనే విషయం సింపుల్‌గా తెలిసిపోయింది. సో, ఇక్కడ మరో 2 ఫీల్డ్స్ ఉన్నాయి గదా! ఫిల్టర్స్ అండ్ కాలమ్స్ అని మనకి. ఈ ఫీల్డ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో గూడా ఇక్కడే చూద్దాం. ఇప్పుడు మనము ఇందులోనే సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను హోల్‌సేల్‌గా ఎంత చేశాడు, ఆన్‌లైన్‌లో ఎంత చేశారు అనేది సెపరేట్‌గా ఫిల్టర్ చేసి చూడాలి అనుకుంటే, ఆ విషయాలన్నీ కూడా మనకి కస్టమర్ సెగ్మెంట్ అనే దాంట్లో ఉంది కాబట్టి కాలమ్‌లో అది డ్రాగ్ చేసి మీరు ఫిల్టర్‌లో పెడితే వెంటనే మీకు టాప్‌లో కస్టమర్ సెగ్మెంట్ ఆల్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా! దాంట్లో మీరు క్లిక్ చేస్తే మీకు కార్పొరేట్, ఆన్‌లైన్, రిటైల్, హోల్‌సేల్ అని 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ఈ ఫిల్టర్స్‌ని మనం ఉపయోగించి డేటాని సింపుల్‌గా చూడవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏ పర్సన్ ఎంత సేల్ చేశాడు అని చూడాలి అనుకుంటే, ఇక్కడ ఆన్‌లైన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేయండి. సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఎంత సేల్ అయింది అనే విషయం తెలిసిపోతుంది. సో, ఇలా మీకు ఏ ఏ పర్టిక్యులర్‌గా ఏ సెగ్మెంట్‌లో ఎంత సేల్స్ పర్సన్ ఎంత సేల్ చేశాడనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా పివట్ టేబుల్ త్రూ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా మనకిక్కడ కాలమ్ అనే ఆప్షన్ ఉంది కదా! అది ఏ విధంగా వర్కౌట్ అవుతదనే విషయం గూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సేల్స్ పర్సన్ అయితే ఉన్నారు కదా! అతని అమౌంట్ 1,20,530 ఉంది కదా! ఇది ఏ ఏ ప్రొడక్ట్ ఎంత అమ్మితే ఇంత అమౌంట్ అరైవ్ అయ్యాడు అనే విషయం తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు మన క్వెషన్‌లో ప్రొడక్ట్ అనే చూడాలి అనుకుంటున్నాం. ఆ ప్రొడక్ట్‌ని డ్రాగ్ చేసి కాలమ్‌లో పెట్టేసేయండి. సింపుల్‌గా చూడండి. ఫస్ట్ పర్సన్ వచ్చి మనకి ఏ ఏ ప్రొడక్ట్ ఎంత సేల్ చేస్తే 1,20,530 చేశాడు అనే విషయానికి బ్రేకప్ ఇక్కడ సింపుల్‌గా దొరికిపోద్ది. ఈ 4 మీరు ఇలా సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ డౌన్‌లో చూడండి. నేను కర్సర్ పెట్టాను కదా! సమ్ అమౌంట్ వచ్చింది చూడండి ఇక్కడ. నేను ఒకసారి మీకు స్టేటస్ బార్ అని చెప్పాను కదా! డౌన్‌లో. ఆ స్టేటస్ బార్‌లో ఇక్కడ సమ్ అనే విషయం మనకి ఇక్కడి సమ్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి. అంటే ఈ 4 ప్రొడక్ట్స్‌ని అతను సేల్ చేయడం వల్ల అతను ఇంత రెవెన్యూ జనరేట్ చేశాడు అనే విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ రిపోర్ట్‌నయితే అనాలిసిస్ చేయొచ్చు. సో, ఇదండి ఈ రోజుటి పివట్ టేబుల్ విషయాలు. సో, ఇంత లార్జ్ డేటా నుంచి కూడా మనం చాలా సింపుల్‌గా పివట్ టేబుల్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాం కదా! సో, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం ఈ ఎక్సెల్ ప్రాక్టీస్ ఫైల్‌ని మన వీడియోలో లింక్ చేస్తాము. సో, ప్రాక్టీస్ చేయండి. మీకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, దాన్ని కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో, అందరూ మన వీడియోస్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని వాళ్ళకి రిఫర్ చేయండి. సో, మనకు సపోర్టివ్‌గా ఉంటది ఆ విషయం. సో, ఎక్సెల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకి మీరు నేర్చుకునేంత వరకి నేను తప్పకుండా క్రమం తప్పకుండా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.